మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.
వారు రావడం శుభకరం శుభప్రదం. చిన్నారి జామిని శ్రీ శివసాయి కూలిపల్లి చక్రక్షేత్రం చిన్నారి జ్ఞాపిక ప్రశంస పత్రం కార్యక్రమం మీదుగా వారు స్వీకరిస్తున్నారు. చిన్నారి స్వీకరిస్తున్నారు. చాలా బహుళ వారిని మాట్లాడవలసిందిగా అర్థిస్తున్నాం. ఎంతో సంతోషదాయకం. రోజా క్రియేషన్స్ వారి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కళా రంగాన్ని పోషిస్తున్నటువంటి శాంతాన్ని అభినందిస్తూ ఈరోజు అనేక మంది కూడా నంది అవార్డు అందిస్తున్నటువంటి శాంతాన్ని వారి బృందాన్ని కూడా అభినందిస్తూ చిన్నారందరూ కూడా ఆశీర్వదిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాల్సిన బాధ్యత ఉన్నది. కాకపోతే దాతలు కూడా సహకరించాలి, కళారంగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఎల్లకాలం ఎల్లప్పుడూ కూడా తక్కువ సమయంలో కూడా మాత్రమే ఇలాంటి కళారంగాలను ప్రోత్సహిస్తుంటారు. కాలం సంబంధించిన విషయాల సందర్భంలో కానీ కళలకు ప్రతినిధులైనటువంటి వైద్య జిల్లాలో గడ్డపై అనేకమైనటువంటి కళాకారులు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కళాకారులు కవులు హైదరాబాద్ స్థాయిలో అవకాశం దక్కుతున్నదంటే వారందరికీ గర్వకారణం. ఆ విధంగా కళారంగాల్లో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ నెల్లు కళాదేవి కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డు లభించడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తూ ఆమె అనేకమైనటువంటి కవయిత్రి, అనేక పౌర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి సంఘటనలు మా వరంగల్కి వస్తుండటం అదేవిధంగా ప్రోత్సహించాలి. దాతలందరూ కూడా శ్యామ్ గారు అసలు వారు పొద్దున నుంచి రాత్రి వరకు వారు తపన ఏంటంటే చిన్నారులని దగ్గర తీసుకోవాలి, వాళ్ళ కళలను ప్రోత్సహించాలి, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శనలు ఏదైతుందో రాష్ట్రం మొత్తంలో ఈ వరంగల్ ఉన్నటువంటి ఉన్నతి స్థానంలో ఉంచాలనేటువంటి మొదటి నుంచి కూడా ఈ రోజా క్రియేషన్ సంస్థపై ఎన్నో వందలాది కార్యక్రమాలు చేసిన కనుక రాష్ట్రంలో ఎవరికి దక్కలేదు కావచ్చు, ఒక మన శాబాయి దగ్గర చెప్పాలి తప్పని ఇక్కడ ప్రదర్శించడము మన అందరికంటే ఎవరైతే ఆ కళలలో ఎవరైతే ప్రోత్సహించడం వాళ్ళని ప్రోత్సహించడము, ఎలాంటి రాజకీయాలకు కావలేకుండా ఇలా నిజమైనటువంటి కళను ప్రోత్సహిస్తున్న శాబాయికి రోజా క్రియేషన్ సభ్యులందరికీ వాళ్ళు వేదిక ఉన్నటువంటి పెద్దలు, మా గౌరవనీయులు రాష్ట్ర అర్చక సంఘ అధ్యక్షులు, ఈ స్తంభన దేవాలయంలో ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారికి ఈ రోజు నంది అవార్డు ఇవ్వడం నిజంగా కూడా శుభసూచకంతో పాటు మరి వాళ్ళ అరువులు కూడా, ఎందుకంటే విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిజమైన నందిని ఆ రోజు కాకతీయ దేవాలయం, కాకతీయ రాజులు ఈ దేవాలయంలో ఆ శిల్పులందరూ కూడా అంత ప్రమాణమైన నందిని చెక్కడం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటి నంది ఉన్నటువంటి సమయం ప్లేస్ లో నుంచి రోజుకు శివునికి ఎగిలిమాని 4 గంటలే లేచి అభిషేకాలు చేయడము అది నిజంగా కూడా అభిషేకంగా భావిద్దాం. మరి అట్లాంటి హైదరాబాద్ రోజు మనము నంది అవార్డు ఇచ్చుకోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత ధన్యులైనట్టే మనం కూడా రాబోయే రోజు ఇంకా ఈ హైదరాబాద్కి ఉపేంద్ర శర్మ గారికి ఇంకా భగవంతుడు శక్తులు ఇవ్వాలి, మనలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, దీవించాలని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు మా శ్రీరంగ గారు నిజంగా కూడా కళలకే కాదు రైస్ క్లబ్ లో కూడా గవర్నర్ గా మా అందరికి సుపరిచితులు. నేను వారి క్లబ్ లోనే వాళ్ళు అందుబాటులో ఉంటున్నాను 20 సంవత్సరాల నుంచి. వారికి ఇప్పుడు గడ్డ వెంకన్న గారు కూడా ఇప్పుడు పీఠాధిపతి మీ అందరూ సంస్థిక కళాశాల హైదరాబాద్ లో నుంచి ఇక్కడికి వచ్చిన విద్యాల పీఠాలకి, అలాగే మిత్రులు సోదరి గారు నరేందర్ గారు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ సాంస్కృతిక విషయాలపై వారు
అవగాహనతో ప్రతి విషయాన్ని మన రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా కళలు ఉన్నాయని చెప్పి ఎంతో మందికి కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. టీచర్లు, డాన్సర్లు దయచేసి అందరూ కూర్చొని మీ అందరిని పంపిస్తాం. ఒక 15 నిమిషాలనే ఇప్పుడు సార్ గంగుపేంద్ర శర్మ సార్ ఇప్పుడు అర్జెంట్ పనులు ఇంకా సార్ పోతున్నాడు. సార్ సన్మానం చేయగానే అందరి గెస్ట్ ఒక్కరు కూడా 10 గంటల ఎవరు పోయినా బాగుండదు. అందుకే అందరూ ఇస్తే పిల్లలందరూ షీల్డ్ ఇస్తారు, షాల్డర్ ఇస్తారు. కనుక మీరు అందరూ తప్పకుండా సైలెంట్ గా కూర్చొని ఒకసారి గంగుపేంద్ర శర్మ గారికి సన్మానం అయినాక అందరూ ఉంటారు, గెస్ట్ అందరూ ఉంటారు. కృష్ణాజీగూడెం గ్రామంలో ఆదర్శ దంపతులు మహాలక్ష్మి మార్కండేయ శర్మ గారి పుణ్యఫలంగా ఆగస్టు 16, 1964 జన్మించిన ఈ మహనీయుడు ఏకైక సంతానం కాదు, ఒక భక్తి వృక్షం వలె విరాజిల్లిన ఆత్మమూర్తి. వేద జ్ఞానం వంశపారంపర్యంగా ప్రవహించి కుమారుడు మణికంఠ అవధాని ఆ ఆధ్యాత్మిక పునాది కొనసాగిస్తుండగా తనయులు సాంప్రదాయ సుగంధాన్ని పరిరక్షిస్తూ జీవిస్తున్న వంశదీపాలు 1000 స్తంభాల ఆలయంలో 12 దైవ సేవని మానవ సేవగా, మానవ సేవని